అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 12 ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి మనమైతే రివ్యూ ఇద్దాము. ఇక్కడైతే చాలా అన్యాయం జరిగినట్లు నాకైతే అనిపించిందండి. టాస్క్ విషయంలో కానీ రీతు అయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది, చాలా గొడవలు అయితే జరిగిపోయినాయి. ఇవన్నీ కూడా మనం టాస్క్లో అయితే జరిగినాయి. ఇంకా ఈ ఎపిసోడ్లో పాయింట్ వైజ్గా అయితే మనం మాట్లాడుకుంటూ వస్తాము. ఇంకా సంజన గారు అది నోరా లేకపోతే డ్రైనేజా ఏందో నాకైతే అర్థం కావటం లేదండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకైతే ఇంకా నేను పాయింట్స్ వైజ్గా చెప్తూ ఉంటే నేను ఎందుకు ఆ మాట అన్నానో కూడా మీకైతే అర్థమవుతూ ఉంటుందండి. కామనర్స్ వరస్ట్ అంటే వరస్ట్ కామనర్స్ అయితే అసలు ఇంకా బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్లోకి ఒకవేళ కామనర్స్ని పిలవాలి అంటే కూడా బిగ్ బాసే భయపడేలాగా అయితే చేస్తున్నారు వీళ్ళు కామనర్స్ అయితే. ఇంకా ప్రియాకి శ్రీజాకి వీళ్ళ నోటికి అదుపు అనేది ఏమీ ఉండదండి. వాళ్ళ గేమ్ని వాళ్ళే ఎఫెక్ట్ చేసుకుంటున్నారు, అలాగైతే బిహేవ్ చేస్తున్నారు ఈ బిగ్ బాస్ హౌస్లో అయితే. ఇంకా తనుజ అయితే లేడీ టైగర్ మాదిరిగా అయితే ఆడిందండి. ఆట అయితే చాలా అంటే చాలా సూపర్గా ఆడింది రీతు చౌదరి. రీతు కాదు, తనుజ గారైతే. ఇంకా సంజన గారైతే ఆట చాలా వరస్ట్గా ఆడారని అయితే నాకు అనిపించిందండి. ఎందుకంటే మధ్యలోనే క్విట్ చేసేసి వెళ్ళిపోయింది. అందులో ఇంకా సపోర్టర్గా ఉన్నప్పుడు చాలా రోత చేసిందని అయితే నాకు అనిపించింది. ఇంకా చూద్దాం మనం ఎపిసోడ్లో ఏమేమి జరుగుతుంది అని చెప్తా ఉంటే కానీ మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకు ఇలా మాట్లాడాను అనేసి. ఇంతకీ బిగ్ బాస్ హౌస్లో మీరు కామనర్స్కి సపోర్ట్ చేస్తున్నారా లేదంటే సెలబ్రిటీస్కి సపోర్ట్ చేస్తున్నారా అన్న విషయాన్ని కింద కామెంట్స్లో అయితే ట్యాగ్ చేయండి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్లోకి. లేట్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది, చూడాలన్నా మీకు బోర్గా అనిపిస్తుంది. ఇంకొక మాట అండి, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇంత స్క్రిప్ట్ రాసుకొని ఇంత చేసిన దానికి కనీసం మీరు ఒక్క లైక్ చేసి ఒక్క కామెంట్ అయినా చేయండి, అప్పుడే మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. ఇంకా చేయాలన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుందండి. ఇంకా వీడియోస్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్లయితే నాకైతే అనిపిస్తుంది. మీ లైక్స్, మీ వ్యూస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే అలా అనిపిస్తుంది. బూస్టప్ అయితే ఇస్తుందండి మీ లైక్స్ అయితే. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఇంక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే టాస్క్ అయిపోయింది. ఇంకా ఇమాన్యుల్ అండ్ సుమన్ శెట్టి గారు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇమాన్యుల్ ఏమంటాడంటే, అన్న నాకైతే చాలా బాధగా ఉంది, ఫస్ట్ నుంచి కూడా రీతు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినప్పటికీ రీతు అయితే ఇమాన్యుల్ని సపోర్ట్ చేయకుండా డెమాన్ పవర్నే సపోర్ట్ చేసిందని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చాలా ఎమోషనల్ అయ్యి ఇంకా సుమన్ శెట్టి గారితో అయితే చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రీతు అండ్ ప్రియా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియా వచ్చేసి రీతుతో అంటుంది, నువ్వు వాంటెడ్గా ఇది చేసావనేసి ప్రజలు అనుకుంటారు అంటే నేనైతే ఏం వాంటెడ్గా చేయలేదు అని అయితే రీతు చౌదరి చెప్తూ ఉంటుంది. కానీ పక్కా వాంటెడ్గా చేసేసి డెమాన్ పవన్ అయితే గెలిపించేసిందండి. ఇది నెక్స్ట్ ఇంకా సాటర్డే ఎపిసోడ్లో అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే మళ్ళీ పెడతారు. అందులో డెమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు కదా, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తారు సార్ అయితే, తర్వాత కెప్టెన్ని రద్దు అయితే చేసేసి మళ్ళీ వాళ్ళకైతే టాస్క్ అయితే పెడతారండి. అది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మనం చూడవచ్చు. ఇంకా రీతు అయితే మామూలుగా ఏడవలేదండి. కళ్యాణ్ ఇంకా కెప్టెన్ కాలేదని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి ఏడవడము అదంతా ఫేక్ ఏడిపోయానండి. చాలా క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అక్కడ ఒక్క చుక్క కన్నీరు రాకపోయినా కూడా గట్టిగా ఏడవడము ఇదంతా కూడా చేసింది. కళ్యాణ్ దగ్గరికి అయితే వెళ్ళి నీకు ఇష్టమైన వాడిని మీరైతే గెలిపించుకున్నారు కదా, ఇంకా మళ్ళీ ఏడవడం ఎందుకు నాకైతే అర్థం కావటం లేదు. ఇంకా అతను అమ్మా ఏమైందమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పేసి కళ్యాణ్ అయితే ఓదార్చడం, ఒక్క చుక్క కన్నీళ్ళు రాకపోయినా సరికి ఆ టిష్యూ తీసుకొని అయితే తుడచడము చాలా ఓవర్ యాక్షన్గా నాకైతే అనిపించిందండి.
ఇవన్నీ నైట్ అయితే జరిగాయి. నైట్ గుసగుసలు ఇవన్నీ అయితే జరిగాయండి. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది. మంచి పాట పెట్టారు, డ్యాన్స్ కూడా చేసేసారండి. ఇంకా రీతు హరీష్ గారి డిస్కషన్ అయితే జరిగింది. రీతు అంటుంది, జైలు పెట్టారు కదా, జైల్లోకి ఒక్కరు కూడా వెళ్ళలేదు అని అయితే రీతు అన్నప్పుడు హరీష్ గారు, సంజన పోతుందిలే, ఫస్ట్ కెప్టెన్ అయ్యింది, దాని తర్వాత జైల్లోకి కూడా పోతుందిలే అంటాడు. నైట్ ఎందుకు సాడ్గా ఉన్నామంటే అతను కెప్టెన్ అయ్యాడు కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేసి రీతు వచ్చేసి హరీష్ గారితో అయితే మాట్లాడుతూ ఉంటుంది. అన్ని మిక్స్డ్ ఎమోషన్స్, నాకు ఎమోషన్స్ అన్నీ స్ట్రక్ అయిపోయాయి అని చెప్పేసి రీతు అయితే చెప్తుంది. నువ్వు చేసిందే చెత్త, మళ్ళీ నీకు ఎమోషన్స్ మళ్ళీ ఎమోషన్స్ స్ట్రక్ అయ్యాయని చెప్పడమే అక్కడ చెత్తగా అన్నట్లయితే నాకు అనిపించిందండి. ఇంకా తనుజ ఎమాన్యుల్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ సంజన గారు అయితే థమ్స్అప్స్లు అన్నీ కూడా దాచిపెట్టేస్తూ ఆ థమ్స్అప్లు అయితే తాగుతూ ఉంటుందండి. ఇంకా ఇక్కడ థమ్స్అప్ బాటిల్స్ ఉన్నాయి అని అయితే వాళ్ళు ఇంకా హౌస్ మేట్స్ అయితే కనుక్కుంటారు, చూస్తారు కూడా థమ్స్అప్స్ బాటిల్స్ అక్కడ ఉన్నాయని చెప్పేసి. అన్ని సంజన గారు అయితే దాచిపెట్టేసి ఉంటారండి. నెక్స్ట్ ఇంకా డెమాన్ పవన్ అయితే కెప్టెన్ అయ్యాడు కదా, ఇంకా రూఫ్ అని చెప్పేసి వాళ్ళు బ్రాండ్ బోర్డు అయితే పెట్టేసి దాంట్లో బర్నీ గారిని లెటర్ చదివేసి బర్నీ గారు వచ్చేసి చెప్తారు, మీరు కెప్టెన్ అయ్యారు కదా, మీ ఫోటోని ఆ బ్రాండ్లో తగిలించుకోండి అని చెప్పేసి చెప్తారు. బర్నీ గారు వెళ్ళి ఇంకా అక్కడికి పెట్టేసి ఇంకా మీరు మంచిగా చేయండి కెప్టెన్సీ టాస్క్గా అని చెప్పేసి డెమాన్ పవన్కి చెప్తారు. రీతు ముఖం మాత్రం చాలా వెలిగిపోతుందండి. ఎందుకంటే కావాలని డెమాన్ పవన్ని కెప్టెన్ చేసింది కాబట్టి ఆ మాత్రం సంతోషం అనేది ఇంకో కామనే. ఇంకా డెమాన్ పవన్ ప్రియ డిస్కషన్ అయితే జరుగుతుంది. మనీష్ ఫుడ్ కిచెన్లోకి అలౌ చేయొద్దనేసి ప్రియ అయితే చెప్తుంది. ఇంకా డెమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు కదా, అక్కడికి వచ్చి మీరు ఎందుకు డిస్కషన్ జరుగుతుంది అంటే సంజన గారు అయితే ఇమాన్యుల్కి చెప్పారంట, మీరు కట్ చేయండి, వెజిటబుల్స్ కట్ చేయండి అని అయితే చెప్తూ ఉంటారు. మీరు ఎందుకు అక్కడ చెప్తున్నారు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సుమన్ శెట్టి గారు ఉన్నారు కదా, అతనైతే చేస్తున్నారు, మళ్ళీ మీరు ఎందుకు రికమెండేషన్ చేస్తున్నారు, చేయండి అని చెప్పేసి అలా చేయడానికి లేదు అనేసి చెప్తూ ఉంటారు. యాజ్ ఏ మానిటర్గా ప్రియా వచ్చేసి మనీష్ గారిని అయితే అలో చేయొద్దండి ఇక్కడికి అని అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా టాస్క్ అయితే కంటిన్యూ అవుతుందండి. టెండెన్స్కి మళ్ళీ ఓనర్స్ అయ్యే ఛాన్స్, అంటే పర్మనెంట్ ఓనర్ అయ్యే ఛాన్స్ అయితే బిగ్ బాస్ కల్పిస్తారు. టెండెన్స్ ఎంచుకోవాలి ఓనర్స్ నుంచి, ఎవరెవరు ఆడవచ్చు అని చెప్పేసి. ఇంకా ప్రియా వచ్చేసి సంచాలకులు అండి, అందరూ బొమ్మలు బాస్కెట్లో అయితే వేయాలి. ఇక్కడ ఏం లేదండి, మామూలుగా అందరూ అయితే నిలబడతారు. టెండెన్స్ మొత్తము అంటే ఓనర్స్ అయ్యే ఛాన్స్ టెండెన్స్కి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్లేసుల్లో అయితే నిలబడతారు. ఇద్దరు వచ్చేసి థ్రోవర్స్ ఉంటారు. సారీ అండి, ఫస్ట్ థ్రోవర్స్ ఇద్దరు థ్రోవర్స్ అయితే ఉంటారండి ఇక్కడ. ఆ థ్రోవర్స్ అయితే ముందు బాల్స్ కానీ ఇంకా బొమ్మలు కానీ ఇవన్నీ అయితే వేయాలి. బొమ్మలన్నీ వేయాలి కదా, అవన్నీ వచ్చేసి బాస్కెట్లో వేసుకొని అదే వాళ్ళ విసిరేస్తూ ఉంటారు. వీళ్ళైతే అన్నీ కాపాడుకొని దాచిపెట్టేసుకొని ఇంకా అందరూ వచ్చేసి బాస్కెట్స్లో వేయాలండి. ఇద్దరు థ్రోవర్స్ అయితే ఉంటారు, వాళ్ళైతే విసిరేస్తూ ఉంటారు, వీళ్ళైతే అన్నీ కాపాడుకుంటూ ఉండాలి. దీంట్లో వచ్చేసి ప్రియా సంచాలకులుగా అయితే ఉంటుంది. అంటే ఈ గేమ్ వచ్చేసి రౌండ్ వైజ్గా అయితే జరుగుతూ ఉంటుందండి. ఇంకా సంజన గారు మాత్రము రాము బాస్కెట్లో అయితే పడేశారు అన్నీ కూడా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోతారండి. తనుజ ఫ్లోరా గారిని హోల్డ్ చేసేసింది, అంటే గట్టిగా అయితే పట్టేసుకునింది. అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూనే వాళ్ళ బొమ్మల్ని వేరే వాళ్ళ దాంట్లో నుంచి తెచ్చి వీళ్ళ దాంట్లో అయితే వేసేసుకోవచ్చు. ఎవరి దగ్గర అయితే తక్కువ బొమ్మలు ఉంటాయో ఎవరి బాస్కెట్లో అయితే వాళ్ళు వచ్చేసి ఎలిమినేట్ అయితే అయిపోతారు ఆ రౌండ్ వరకు. అలాగా ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంజన గారు అయితే నేను ఆల్రెడీ కెప్టెన్ అయ్యాను కదా, కెప్టెన్ కాని వాళ్ళని అంటే పర్మనెంట్ ఓనర్ టెంపరీ ఓనర్ అయ్యారు, అందులో కెప్టెన్ అయ్యారు, నాకు అవకాశం ఏం అవసరం లేదు, మా టెండెన్స్ నుంచి ఎవరైనా నాకు సంతోషమే, వాళ్ళనైతే నేను ఓనర్గా చూడాలి అని చెప్పేసి ఆమె అయితే గేమ్ క్విట్ చేసేస్తుంది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి థ్రోవర్స్గా ఎవరెవరు ఉంటారు, కళ్యాణ్ అండ్ భరణి గారు అయితే ఉంటారండి. సుమన్ శెట్టి గారు కొట్టారని చెప్పేసి ఎలిమినేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి అన్ఫేర్ గేమ్ అయితే ఆడారండి ప్రియా గారు. ఇంకా థ్రోవర్స్ అయితే బాల్స్ వేశారు యాస్టీస్గా, అంతా జరుగుతుంది. సుమన్ శెట్టి గారు అయితే చాలా అంటే చాలా బాగా ఆడారండి ఈ రౌండ్లో. వచ్చేసి ఎంతమంది కనిపించింది సుమన్ శెట్టి గారు చాలా ఇన్నోసెంట్గా ఉన్నట్లే ఉంటారు, కానీ గేమ్ అయితే సూపర్గా ఆడారు. అందులో ప్రొటెక్షన్ కూడా చాలా బాగా చేసుకున్నారండి. ఇంకా వీళ్ళు ఎవరైతే ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ గురించి వాళ్ళైతే పోరాడి వాళ్ళనైతే గెలిపించుకోవచ్చు, అలా అయితే చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఫ్లోరా గారు అండ్ సంజన గారు అవుట్ అయిపోయినారు కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చేసి ఎవరినైనా సపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ వచ్చేసి 2-3 టైమ్స్ అయితే కొడతారండి. ఇంకా షర్ట్ అయితే బాస్కెట్ మీద వేసేసుకో ఉంటాడు సుమన్ శెట్టి గారు. ఆమె సంజన గారు అయితే అక్కడ పట్టుకో ఉంటుంది టీ షర్ట్ని అయితే ఇలాగ కొడతారు. ఆమెనైతే ఎటువంటి హాని అయితే చేయలేదండి సుమన్ శెట్టి గారు. ఇంకా ప్రియా వచ్చేసి కొట్టినాడు అని చెప్పేసి సుమన్ శెట్టి గారిని అయితే ఎలిమినేట్ చేస్తారండి. అంతగా టాస్క్ అంటేనే చాలా క్రూయల్గా ఉంటుందండి బిగ్ బాస్ హౌస్లో. అంతగా నాకు బ్లడ్ వచ్చేస్తుంది అది ఇది అని చెప్పినప్పుడు సంజన గారు ఆడకుండా ఉండొచ్చు కదా, ఆడకుండా ఉంటే సరిపోయేది. అక్కడ ఆడి అంతరాధన చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఇంకా సెకండ్ రౌండ్లో అయితే సుమన్ శెట్టి గారిని అయితే ఎలిమినేట్ చేసేస్తారండి. ఇంకా సంజన గారికి అండ్ రీతు గారికి అయితే చాలా పెద్ద గొడవ అయితే జరిగిందండి. ఎందుకంటే రీతుని అయితే హోల్డ్ చేసేసి ఇక్కడ సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు ఫ్లోరా గారు వీళ్ళు ముగ్గురు వచ్చేసి రీతు మీద అయితే అటాక్ చేసేసి వీళ్ళందరూ కూడా ఇమాన్యుయల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారండి. లాస్ట్కి ఇమాన్యుయల్ కూడా నాకేం అవసరం లేదు, మీరు ఎందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అని అయితే చెప్తూ ఉంటారు. ఇంకా రీతు వచ్చి సుమన్ గారిని అడుగుతుంది, ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి అని అయితే అడిగింటుంది ముందుగానే. ఎందుకంటే సుమన్ శెట్టి గారు సపోర్ట్ చేయాల్సిన అవకాశం అతనికి ఉంది కాబట్టి ప్లీజ్ అండి నాకైతే సపోర్ట్ చేయండి మీరు అనేసి రీతు అయితే అడిగింటుంది. ఇంకా సంచాలకులు వచ్చేసి ప్రియా కాకుండా శ్రీజ గారిని అయితే అనౌన్స్ చేస్తారు ఇక్కడ. ఇంకా థ్రోవర్స్ వచ్చేసి డెమాన్ పవన్ అండ్ హరీష్ అందరూ కూడా రీతు గారు టార్గెట్ చేసేసి రీతు బాస్కెట్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. రాము దాంట్లో రీతు అయితే తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి లాస్ట్కి ఫైనల్గా రీతు, తనూజ, ఇంకా రాము గారు అండ్ ఇమాన్యుయల్ వీళ్ళు నలుగురు అయితే మిగులుతారు. మిగతా వాళ్ళు అయితే అవుట్ అయిపోయింటారు కదా. వీళ్ళు ముగ్గురు వచ్చేసి రీతు గారిని అటాక్ చేసేసి రీతు బాస్కెట్స్లో ఉండేటివన్నీ బొమ్మలన్నీ కూడా తీసేసుకొని అందరికైతే పంచుతూ ఉంటారు. అక్కడ పంచినప్పటికీ రాము అయితే అట్లే స్ట్రక్ అయ్యి నిలబడిపోయి ఉంటాడండి. ఇంకా రాము బాస్కెట్లో నుంచి అన్నీ తీసేసుకొని ఎప్పుడైతే అన్నీ రీతు బాస్కెట్ల నుంచి అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి కదా, ఇంకా వాళ్ళైతే హోల్డ్ తీసేస్తారు, అంటే వదిలేస్తారు రీతు గారిని. ఎప్పుడైతే వదిలేస్తారో రాము బాస్కెట్లో నుంచి మొత్తం అయితే తీసేసుకొని వేసేసుకుంటుంది. అప్పుడు ఆమె తీసుకుంటుంది అని చెప్పేసి రాము రాథోడ్ గారు అయితే అలాగే నిల్చుకో ఉంటాడు కదా, కనీసం ఒక్క బాల్ అయినా వేసి దాంట్లో ఆ బాస్కెట్లో ఉండిచ్చిందంటే బాగుండేది అనేది నా అభిప్రాయము. ఎందుకంటే అతను అలాగే నిల్చుకో అన్నాడు, కానీ ఆమె బాస్కెట్లో బొమ్మలు అయితే ఏమీ కూడా రాము రాథోడ్ గారి బాస్కెట్లో అయితే లేవండి. ఇమాన్యుయల్ బాస్కెట్లోనే, తనుజ బాస్కెట్లోనే, వీళ్ళిద్దరు బాస్కెట్లోనే ఉన్నారు. తనుజ గారు అయితే ఆట సూపర్గా ఆడారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఫేర్గా ఆడారు, చాలా మంచిగా ఎవరికి అన్యాయం చేయకుండా అయితే ఆడారు. అదేవిధంగా ఇమాన్యుయల్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడారండి. ఇక్కడ ఆట కూడా ఎవరి దాంట్లో నుంచి తీసుకోకుండా, గేమ్ అదే అయినప్పటికీ కూడా ఎవరి దాంట్లో నుంచి తీసుకోకుండా అతను ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా బాగా అయితే గేమ్ అయితే ఆడారండి. రీతు మూవ్ అయింది, చాలా పెద్ద గొడవ అయితే రీతుకి ఇక్కడ తనుజాకి అయితే అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అప్పుడైతే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారంటండి. ఏం మాటలు అంటే రీతు వచ్చేసి అందరికీ సైగలు అయితే చేస్తూ ఉంటుందంట.
ఏమని చెప్పేసి తనుజాన్ అయితే అవుట్ చేస్తాం అని చెప్పేసి రాము గారితో అయితే చెప్తూ ఉందని చెప్పేసి వీళ్ళిద్దరైతే చాలా పెద్ద గొడవ అయితే జరిగిందండి ఇక్కడ. ఎందుకు చెప్పావు ఇలాగ తనుజాన్ అయితే గొడవ చేస్తున్నారని చెప్పేసి, అంటే ఇమాన్యుయల్కి అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా, నాకెవరు సపోర్ట్ చేయటం లేదు అని చెప్పేసి నిన్నైతే తీసేద్దామని మేమైతే మాట్లాడుకున్నాము, నేనైతే ఆ మాట అస్సలు అననే లేదు, నేనైతే అనలే లేదు అనేసి రీతు అంటుంటే తనుజ గారు వచ్చేసి రాము గారిని అడుగుతుంది, మీకే కదా ఆ మాట చెప్పింది అంటే అతను వచ్చేసి సైలెంట్గా ఏమీ కానీ మాట్లాడుకోకుండా సైలెంట్గా అయితే నిలబడుకొని ఉంటారండి. ఇంకా నువ్వు ముయ్యి అని చెప్పేసి కొంచెం గలీజ్గా అయితే మాట్లాడుకున్నారండి ఇద్దరు. అందరూ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా చూస్తూ ఉంటారు, అలాగా ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోకుండా మాట్లాడడం వల్ల వాళ్ళ విలువే అక్కడ తగ్గిపోతుంది. ఎంత మాత్రం టాస్క్ అయినప్పటికీ కూడా అలాగైతే జరిగి ఉంటుందండి. ఇంకొక విషయము, రీతు గారైతే సంజన గారిని ఇక్కడ నెక్ అయితే పట్టుకున్నారు అనేసి గోర్లు అయితే తగిలాయి అని చెప్పింది కదా, టాస్క్ పరంగా ఆమె అయితే డిఫెండ్ చేసుకుంటుందే తప్ప ఆమె అయితే వాంటెడ్గా అయితే ఏం చేయలేదు. అలాగా రక్తం వస్తుంది అనేసి చెప్తూ ఉంటుంది సంజన గారైతే. మీకు అంత రక్తం వస్తుంది, నేను అంతగా ఆడలేను అన్నప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి? అంతా వచ్చేసి ఇమాన్యుయల్కే సపోర్ట్ అయితే చేసి ఉంటుందండి. ఇక్కడ గొడవ అయింది, రీతు తనుజ మీద అయితే అటాక్ చేసేసిందండి. ఇంకా అటాక్ అయితే చేసింది. వీళ్ళిద్దరూ ఇంకా మాకైతే ఏం సపోర్ట్ అవసరం లేదు, మా ఆట మేము ఆడతాము, మీరు వెళ్ళిపోండి అనేసి వాళ్ళైతే చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకా ఫ్లోరా గారు అండ్ సంజన గారు అయితే వెళ్ళి కూర్చో ఉంటారు. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఆడుతూ ఉంటారండి. ఇంకా తనుజ, రాము, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు అయితే మిగిలింటారు. రీతు అయితే అవుట్ అయిపోయింటుందండి. అప్పుడు అక్కడ ఒక్క బాల్ కూడా ఉండకుండా రాము రాథోడ్ గారి బాస్కెట్లో అయితే అన్నీ తీసేసుకో ఉంటుంది కదా, మళ్ళీ కావాలని చెప్పేసి అన్నీ అయితే ఇక్కడ ఒకరినొకరు ఫేవరిజం చేసుకోవాల్సినంత అవసరం ఏం లేదండి. అక్కడ ఎవరి ఆట వాళ్ళు ఆడింటే సరిపోయింది. ఆమెకు ఫేవరిజం చేస్తామని ఇతనికి ఫేవరిజం చేస్తామని అతను, అంత చేయాల్సినంత అవసరం అయితే అక్కడ ఏం లేదు. ఎవరి ఆట వాళ్ళు ఆడేసి ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎవరి కోసం వాళ్ళు ఆడింటే కన్నా బాగుండేది ఆట అని అయితే నాకు అనిపించిందండి. ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి అక్కడ కూర్చో ఉంటారు కదా వీళ్ళు అయితే, ఇంకా ఫ్లోరా గారు అండ్ సంజన గారు కూర్చో ఉంటారు. సుమన్ శెట్టి గారిని మమ్మల్ని గొడవకు వెళ్ళకుండా ఆపేసి మీరేమో చేతికి గాజులు వేసుకొని కూర్చోండి అని అయితే అంటారు. అది డ్రైనేజా, కొంప, నోరా, ఇంక ఏమన్నా అవసరమానండి? అట్లాంటి మాటలు మాట్లాడాల్సినంత అవసరం ఏం లేదు కదా. ఇది ఒక టీవీ షోలో ఉన్నప్పటికీ కొంచెమన్నా సెన్స్ ఉండేసి మాట్లాడాలి, అంత యూజ్లెస్గా సెన్స్ లేకుండా మాట్లాడాల్సినంత అవసరం లేదేమో అక్కడ అనేసి నాకు అనిపించింది. అక్కడ ఒక విషయం చెప్పాలండి, ఆల్రెడీ మన ముందు ప్రీవియస్ వీడియోస్లో జరిగిన విషయమే. భరణి గారిని, తనుజ గారిని, ఇమాన్యుయల్ గారిని అలా అన్నారు కదా హరీష్ గారు వచ్చేసి, ఆడవాళ్ళతో నేను మాట్లాడను, గొడవ పడను అనేసి అన్నప్పుడు సంజన గారు వచ్చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు ఏంటి అందరూ ఒకటే కదా అనేసి అన్నప్పుడు ఇక్కడ ఆడవాళ్ళని మీరు తక్కువ చేసి మాట్లాడినట్టే కదా అతన్ని అన్నప్పటికీ కూడా మీరు గాజులు వేసుకొని కూర్చోండి అన్నారు. అసలు అనాల్సినంత అవసరం ఏం లేదు. ఇక్కడ ఆడవాళ్ళే కదా గాజులు వేసుకొని కూర్చుండేది, అప్పటికి మీరు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్లే కదా అక్కడ. ఈ పాయింట్ అయితే అక్కడ జరిగిందండి. ఇంకా ఇంకా ఇక్కడ మధ్యలో అయితే గ్యాప్ వచ్చేసిందండి. ఇంకా రాము గారు చాలా ఎమోషనల్ అయిపోయారు, మంచిగా అనిపించడం లేదన్నా నాకు అనేసి అంటూ ఉంటే మనీష్ గారు అయితే మాట్లాడుతూ ఉంటారు, వచ్చి అడుగుతూ ఉంటారు, ఎందుకు రాము గారు గివప్ ఇస్తున్నారు, మీ ఆట మీరు ఆడండి, ఎందుకు గివప్ ఇవ్వాలి మీరు అని చెప్పేసి మనీష్ గారు అయితే ఇంకా బూస్టప్ అయితే ఇస్తున్నారు రాము గారికి. ఇంకా రీతు వచ్చేసి డెమోన్ దగ్గర అయితే మాట్లాడుతూ ఉంటుంది ఎమోషనల్ అయ్యి. అక్కడికైతే రీతు ఎలిమినేటెడ్ అయితే అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ థ్రోవర్స్గా వచ్చేసి మనీష్ అండ్ ప్రియా, హరీష్ గారు సంచాలకులుగా అయితే ఉంటారండి ఇక్కడ.
ఇంకా రీతు వచ్చేసి తనుజ మీద అటాక్ చేసి ఉంటుంది. ఎందుకంటే రీతు అయితే ఎలిమినేట్ అయింది కదా, ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చేసి మీకు నచ్చిన వాళ్ళతో సపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు రీతు వచ్చేసి తనుజ మీద అటాక్ చేసేసి రాము రాథోడ్ గారికి ఆల్రెడీ అన్యాయం ఆమె వల్ల జరిగింది కాబట్టి ఆ రాము రాథోడ్ గారిని అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. ఇంకా లాస్ట్కి వచ్చేసి అన్ని తనుజ బాస్కెట్స్లో నుంచి తీసేసి రాము రాథోడ్కి ఇంకా ఇమాన్యుయల్కి వీళ్ళిద్దరికి అయితే సమానంగా అయితే ఇచ్చేస్తుందండి. కాబట్టి ఇంకా బజార్ మోగేసరికి తనుజ బాస్కెట్లో ఏమీ లేదండి, అక్కడ కూడా చాలా పెద్ద గొడవ అయితే అయింది. ఇంకొక విషయం చెప్పాలంటే రీతు వచ్చేసి చాలా ఏడుస్తుందండి. ఇక్కడ కూడా ఫేక్ ఏడుపు అయితే ఏడ్చింది. అన్న ప్లీజ్ అన్న నన్ను కాపాడండి అన్న, నాకు సపోర్ట్ చేయండి అన్న, నేను ముందుగానే అంటే ఎలిమినేట్ కాకముందు నేను ఈ పాయింట్ మర్చిపోయాను, అందుకోసమే చెప్తున్నాను ఇక్కడ. ప్లీజ్ అన్న నన్ను కాపాడండి అన్న, నాకు సపోర్ట్ చేయండి అన్న, నాకు సపోర్ట్ చేయండి అన్న అని గట్టిగా అరవడము, గట్టిగా ఏడవడం అయితే జరిగింది. నాకైతే ఇక్కడ అమర్దీప్ మాత్రమే కనిపించాడు, కానీ ఆ సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. అమర్దీప్ కూడా కెప్టెన్సీ గురించి అలాగే ఏడ్చాడు కదా, అలాగే ఏడ్చినట్లయితే అతనైతే రియల్గానే ఏడ్చాడు. కానీ ఏమదైతే అది మొత్తం ఫేక్గా నాకైతే అనిపించిందండి, అందుకోసమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంతమందికి ఇలాగే అనిపించిందో కింద కామెంట్స్లో అయితే కంపల్సరీగా తెలియచేయండి. ఇంకా బాస్కెట్స్లో అయితే అన్ని మొత్తం ఖాళీ అయితే అయిపోయింది కాబట్టి తనుజ అయితే ఎలిమినేట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి రాము అండ్ ఇమాన్యుయల్ అయితే గెలుస్తారు. ఇంకా అందరూ ఇమాన్యుయల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేసి చాలా ఎమోషనల్ అయ్యింటారండి ఇక్కడ. ఎందుకంటే అందరూ వచ్చేసి సపోర్ట్ చేశారు కాబట్టి రాము ఇమాన్యుయల్ దాంట్లో ఎక్కువగా ఉన్నాయి అంటే అప్పుడు ఇమాన్యుయల్ ఏమంటారు, అవును నేను గ్రూప్ అని చెప్పేసి ఇన్ని రోజులు నేను గ్రూప్ గురించి ఆలోచించాను, లేదంటే మీరు ఎవరు ఎట్లా పోతే నాకేంటి అని నేను అనుకునింటే అందరికీ పీక్ పడేసిండు ఇప్పటికైతే నేను, కానీ నేను అలా అయితే అనుకోలేదు, మన గ్రూపు అని చెప్పేసి అనుకున్నాను అని అయితే అన్నాడు. ఇక్కడైతే నాకు కూడా చాలా బాధగా అనిపించిందండి. ఎందుకంటే మన గ్రూప్ అని మంచి సలహాలు ఇవ్వడము, అలాగే గ్రూప్ అందరూ బాగా ఉండాలి, యూనిటీగా ఉండాలి అని చెప్పేసి అనుకోవటము, ఇంతకుముందు జరిగిన దాని గురించి అయితే అంటే నేను అటుపక్క అంటే ఓనర్స్ పక్కకు వెళితే మన గ్రూప్ తక్కువ అయిపోతుందేమో, బలం తక్కువ అయిపోతుందేమో అని చెప్పేసి రాము గారిని పంపించండి, ఓనర్గా చేయండి అని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా అతనే చేశారు కదా. వీళ్ళు ఇలా అనడం వచ్చేసి నాకైతే కొంచెం గలీజ్గా అయితే అనిపించిందండి. పాపం ఇమాన్యుయల్ అయితే చాలా బాధపడ్డారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా రాము గారే గెలుస్తారండి. పర్మనెంట్ ఓనర్ వచ్చేసి రాము గారే అవుతారు. ఇంకా హరీష్ గారు కూడా అనౌన్స్ చేస్తారు. టెండెన్స్ అంతా వచ్చేసి రాము గారిని ఓనర్గా అయితే ప్రకటించారు అని చెప్పేసి హరీష్ గారు అయితే చెప్పారండి. ఇంకా నైట్ అయితే అందరూ గేమ్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గేమ్ మీకు ఎంతవరకు అర్థమైంది, దీంట్లో ఎంతవరకు న్యాయం ఉంది అనేది మీకు అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ రాత్రిపూట అయితే ఇంక అందరూ గేమ్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకు ఇలా జరిగింది. తనుజ అయితే ఏడుస్తూ ఉంటుందండి. పాపం చాలా అంటే చాలా బాగా ఆడింది తనుజ అయితే. నాకైతే తనుజకే ఓట్ చేయాలనిపిస్తుంది. అందులో తనుజ చాలా బాగా ఆడింది కాబట్టి చాలా ఫేర్గా ఆడింది, అంతా బాగుంది ఆమెలో. కాబట్టి నేనైతే ఆమెని సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇంతకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా రాత్రి అయితే అందరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాష్రూమ్ ఏరియాలో వచ్చేసి డెమోన్ పవన్ అండ్ రీతు గారు అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇక్కడ నాకైతే చాలా బాధగా అనిపించింది, నువ్వు అంత ప్రాధాయపడుతున్నా కూడా ఎవరు నిన్ను విడిచిపెట్టలేదు కదా అని చెప్పేసి డెమోన్ పవన్ అయితే రీతు గారితో చెప్తా ఉంటారు. రీతు అప్పుడు ఏమంటుందంటే, నువ్వైతే విడిచిపెట్టేవాడిగా అంటే 1-on-1 ఉన్నప్పుడు అయితే నేను కూడా విడిచిపెట్టేవాడిని కాదు అని అయితే చెప్తూ ఉంటారు డెమోన్ పవన్కి రీతు గారు అయితే. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కెప్టెన్సీ టాస్క్ అయితే మళ్ళీ పెడతారు, అదైతే సండే ఎపిసోడ్లో అయితే జరుగుతుంది. ఇంకా సాటర్డే ఎపిసోడ్లో అయితే ఇంకా డెమోన్ పవన్కి
బ్యాడ్జ్ అయితే తీసేస్తారు. ఇవన్నీ అయితే జరుగుతాయండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ ఎపిసోడ్. దాని గురించి కూడా మనమైతే రివ్యూ ఇద్దాము. అంతే అండి ఈ వీడియో. ఎంతమందికి ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. ఇంతే అండి వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే బాయ్.